రియల్ టాక్ ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక సోదరుడు నన్ను క్వశ్చన్ అడిగాడు, బ్రదర్ మనము సేవకుల్ని ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయకూడదు కదా అని. సేవకుల్ని క్వశ్చన్ చేయటం వలన దేవుడు శిక్షిస్తాడని బైబిల్లో ఉందని చెప్తున్నారు కదా అన్నాడు. మీరు బైబిల్ చదువుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదవకుండా, బైబిల్ జ్ఞానం లేకుండా ఉన్నంతకాలం ఇలాంటి సేవకులు అలాంటి వాక్యాలు చెప్తూనే ఉంటారు. వాక్యాలు ఎందుకు చెప్తున్నారు? మనము అట్లా వింటున్నాం కాబట్టి చెప్తున్నారు. అసలు సేవకులకి మనం ఎందుకు కానుకలు ఇవ్వాలి? అది ఎక్కడ రాస్తుంది? అది ఎలా ఇవ్వాల్సి వస్తుంది? వాళ్ళు దేని గురించి ఉపయోగిస్తున్నారు? వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అనే కష్టం మనకు తెలియాలి. మనం 10వ దశంభాగం అనేది 10వ భాగం చేస్తున్నాం, అది నెలకొకసారి. కానీ ప్రతి వారము సందాపడమని ఎక్కడ లేదు కదా. బైబుల్ ఎక్కడ ఉందా? అది ఒకసారి చూపించమనండి. ప్రతిరోజు మనం ఫోన్ పట్టుకొని చూస్తాం కదా, ఆ ఫోన్ లో బైబిల్ ఉంటుంది కదా. ఒకసారి ఫోన్ లో బైబిల్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. ఆ ఫోన్ బైబిల్లో సెర్చ్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఏ మాట చెప్పారో దాన్ని సెర్చ్ బటన్లో వెళ్ళి సెర్చ్ చేయండి. ఒక్కసారి సెర్చ్ చేసి చూడండి, అది అక్కడ ఆ విషయం ఉందా లేదా, వాళ్ళు చెప్పిన వాక్యం అక్కడ ఉందా లేదా, వాళ్ళు ఇలా ఇవ్వాలన్నారు కదా అది ఎక్కడ ఉంది. మీరు ఒక్కసారి దాని గురించి వెతకండి. వెతికితే ప్రతిదీ దొరుకుద్ది. మీరు ఎందుకు వెతకరు? మీరు ఎందుకు ఆలోచించరు? మీరు ఎందుకు బైబిల్ చదవరు? మీరు చదవరు కాబట్టి, గొర్రెల్లా వింటారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, అందుకే మీరు చేస్తున్నారు. ఒకసారి దీన్ని గమనించండి, ఆలోచించండి. ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.